ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. మారని, మాట తప్పని, మార్పు లేని మా గొప్ప దేవుడవు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. 2025 సంవత్సరం అంతా కాపాడి 2026 సంవత్సరం అనే నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి, ఈ నూతన సంవత్సరం మొదటి దినాన మీ తేజ మహిమ నిలిచే మీ యొక్క మందిరంలో మేము మా పాదములు నిలుపుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మీ దయ, మీ దీవెన, మీ కరుణ నీ ప్రజలపై మాపై నిండారులుగా ఉంచుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని ఘనపరుస్తూ ప్రభువా, మీ నామమును అత్యున్నతముగా మహింపరుస్తూ జీవించడానికి మీరే కృప చూపుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం తండ్రి. రాత్రి దాదాపు 5 గంటల వరకు మీ సన్నిధిలో నీ ప్రజలతో కలిసి సంతోషించే భాగ్యం ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తిరిగి ఉదయకాలం మీ సన్నిధిలో కనబడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. నీ మందిరానికి మీరు తీసుకొచ్చిన ప్రజలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఇంకా ఎవరైతే మార్గమధ్యంలో ఉన్నారో వారిని మీ ఆత్మ ద్వారా ప్రోత్సహించి త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించవలసిందిగా వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో మేము గడిపే సమయం మేలుకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. కనబడి కనబడకుండా పనిచేసే అపవాది చీకటి శక్తులను ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో దూరపరుస్తున్నాం. మెట్టుకు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అత్యున్నతముగా మహింపరచడం మీరే మా కృప చూపమని మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఓ నా హృదయమా, పాడుమా క్రొత్త గీతం ప్రభునకే. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 90, పెద్ద పాటల పుస్తకాల్లో 125. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 90, పెద్ద పాటల పుస్తకాల్లో 125. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 90, పెద్ద పాటల పుస్తకాల్లో 125. ఓ నా హృదయమా, పాడుమా క్రొత్త గీతం ప్రభునకే.
తన సంకల్పం అద్భుతమని క్రీస్తు నందు స్వాస్థ్యము చేసే తన సంకల్పం అద్భుతమని భూమి పునాదులు వేయక మునుపే భూమి పునాదులు వేయక మునుపే ఏర్పరచుకొనెను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునాకే ఓ నా హృదయమా క్రీస్తు నందు క్షమించి రక్తము కార్చి కడిగేను నన్ను క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగేను నన్ను విడిపించి నన్ను నీతిగా తీర్చి విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్ర పరచెను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునాకే ఓ నా హృదయమా క్రీస్తులో నన్ను దరికి పిలిచి చేర్చి క్రొత్త వ్యక్తిగా చేయా క్రీస్తులో నన్ను దరికి పిలిచి చేర్చి క్రొత్త వ్యక్తిగా చేయా కూల్చెను ప్రభువా మధ్యపు గోడ కూల్చెను ప్రభువా మధ్యపు గోడ కోరి చేరియుండెను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునాకే ఓ నా హృదయమా క్రీస్తులో ఉన్న ఏ శిక్ష లేదు స్వాతంత్రము క్రీస్తు నందే క్రీస్తులో ఉన్న ఏ శిక్ష లేదు స్వాతంత్రము క్రీస్తు నందే క్రీస్తే పరమున కూర్చుండబెట్టి క్రీస్తే పరమున కూర్చుండబెట్టి కొత్త సృష్టిగా చేసే హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా కొత్త గీతం ప్రభునాకే ఓ నా హృదయమా క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తు మహిమా జయమునకై పిలిచే క్రీస్తు మహిమా జయమునకై పిలిచే హల్లెలూయా పాటను హృదయమా పాడుమా ఓ నా హృదయ
పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభము. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 195. చిన్న పాటల పుస్తకాల్లో 195, పెద్ద పాటల పుస్తకాలు అంటే 243. చిన్న పాటల పుస్తకాలు 195, పెద్ద పాటల పుస్తకాల్లో 243. రాత్రిలో అగ్ని స్తంభముగా, పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా, రక్షకుడౌగా నుండి, రక్షకుడౌగా నుండి ప్రభువా బండనిలను త్రాగించితివి, వాక్యమన్నాతో పోషించి బండనిలను త్రాగించితివి, ఆత్మకు తృప్తినిచ్చి, ఆత్మకు తృప్తినిచ్చి ప్రభువా ధన్య
స్తుతులతో చేర్చితివి. ప్రణుతించెదాను నిన్ను, ప్రణుతించెదాను నిన్ను ప్రభువా. సాగిలా పడి పూజింతున్, సాగిలా పడి పూజింతున్. ధన్య 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 ప్రభువు, తానే రక్షణ ధన్య 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 ప్రభువు, తానే రక్షణ నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా. రాత్రి పవళ్ళుగా చితివి, రాత్రి పవళ్ళుగా చితివి. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. రక్షకుడవుగా నుండి, రక్షకుడవుగా నుండి ప్రభువా. సుఖ శాంతితో దాచితివి, సుఖ శాంతితో దాచితివి. ధన్య 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 ప్రభువు, తానే రక్షణ మనకొసగే. ధన్య 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 ప్రభువు, తానే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా. రాత్రి పవళ్ళుగా చితివి, రాత్రి పవళ్ళుగా చితివి. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 209, స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా. చిన్న పాటల పుస్తకాలు 209, పెద్ద పాటల పుస్తకాలు 254. స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించదం. చిన్న పాటల పుస్తకాల్లో 209, పెద్ద పాటల పుస్తకాల్లో 254. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. గడచినాటి కాలము కరుణతో నన్ను
నీదు క్షేమ మేలును నీదు జాడలన్నీయు సారంగు నీచును నీదు జాడలన్నీయు సారంగు నీచును స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదము నీదు మందిరములో మేలు చేత మమ్మును నీదు మందిరములో మేలు చేత మమ్మును తృప్తిపరచిన ప్రభు స్తుతులు నీకే చెల్లును తృప్తిపరచిన ప్రభు స్తుతులు నీకే చెల్లును స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదము నీదు నామఘనతను నీదు ప్రేమ పనులను నీదు నామఘనతను నీదు ప్రేమ పనులను నాదుడానే పాడేదా నాదు ప్రియ ప్రభువా నాదుడానే పాడేదా నాదు ప్రియ ప్రభువా స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదము సత్యరూపిణి వేగా సకల సృష్టికర్తవు సత్యరూపిణి వేగా సకల సృష్టికర్తవు సతతము మమ్మేలుము హల్లెలూయా పాడేదా సతతము మమ్మేలుము హల్లెలూయా పాడేదం స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదము స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం కొరకై ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేసిన తర్వాత మొదటి వర్తమానాన్ని వింటాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. మారని, మార్పు లేని, మాట తప్పని మా గొప్ప దేవుడవు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యుగ యుగములకు సజీవుడైన జీవము కలిగిన దేవుని సేవించే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క 2026 సంవత్సరం
నూతన సంవత్సరం ప్రభువా మొదటి దినాన మీ సన్నిధిలో చేరి వచ్చే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని గణపరిచే కృపను అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు ప్రభువా. కొద్ది సమయం నూతన సంవత్సరంలో మిమ్మల్ని ఆరాధించట కొరకైనా మీ మాటలు ప్రభువా మీరే మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. అయోగ్య దాసుని తండ్రి, నన్ను మీ కలువరి సిలువ చాటున దాచండి, మీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. మీరే మాతో మాట్లాడి ఈ నూతన సంవత్సరం మొదటి ప్రభుదినంలో ప్రభువా మా ఆయుష్కాలాన్ని ప్రభువా పొడిగించి మీరు అనుగ్రహించిన నూతన సంవత్సరంలో మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మీరే మాకు అనుగ్రహించి నడిపించమని మీ దయగల స్థలకు అప్పగించమని, ఈ సంవత్సరం ఈ యొక్క సమయాన్ని దీవెనకరంగా చేయమని కృప చూపమని మీ దయగల స్థలకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం అందరం కలిసి. పేజ్ నంబర్ 155. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం అందరం కలిసి. మీరు నది దాటి స్వాధీన ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం అందరం కలిసి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చదవండి. లేఖన భాగం దీవించి ప్రభు మనతో మాట్లాడి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ నూతన సంవత్సరం మొదటి దినాన దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధించే భాగ్యంను ప్రభు మనకు దయచేయనుగా. ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత మోషే చెప్తున్నాడు, ఆ వాగ్దాన దేశంలో యోర్దాను నది దాటి ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి ముందు ఇశ్రాయేల్ ప్రజలకి మోషే ఈ మాటలు చెప్పాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు దాని మీద ఉండును. కాబట్టి ఈ సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు మన మీద ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. రాత్రి గత సంవత్సరం అంతా దేవుడు ఎలాగ మనల్ని నడిపిస్తూ వచ్చాడో కొన్ని మాటలు చదువుకున్నాం. ఒక పిల్లవాడిని తండ్రి ఎత్తుకొని మోసినట్లుగా మోసాడంట. ఆ తర్వాత గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా మోసాడని చదువుకున్నాం. ఆ తర్వాత గర్భమున పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చు వరకు నేను నిన్ను నడిపిస్తానని ఎత్తుకుని మోస్తానని ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని చూసుకున్నాం. ఆ తర్వాత నెహెమ్యా 9:12లో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారికి దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. ఎలా నడిపించాడు చెప్పండి? ఏమీ తక్కువ కాకుండా నడిపించాడు.
ఇప్పుడు ఈ నూతన సంవత్సరం మొదటి దినమున దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, ఆరంభం ఇది సంవత్సరాది, సంవత్సరం యొక్క అంతం మళ్ళా డిసెంబర్ 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్ వరకు దేవుడు తన యొక్క కనుదృష్టి మన మీద ఉండి, ఏం రాయబడింది ఇక్కడ చదవండి మాట, 12వ వచనం చివరి మాట, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆ వాగ్దాన దేశాన్ని గురించి చెప్తున్నప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే, దేశాన్ని గురించినప్పుడు మాట ఏంటి, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై. కాబట్టి దేవుడు ఆ దేశమును సూచనగా చూపించి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, రండి 40వ కీర్తన 3వ వచనం, కీర్తన 3వ వచనం, పేజ్ నంబర్ 472, తీసిన వాళ్ళు ఎవరని చదవండి. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచారు. దేవుడు నాకు నూతన సంవత్సరంలో ఏం చేశాడని దావీదు చెప్తున్నాడంటే, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును దేవుడు నా నోట ఉంచాడు. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుణ్ణి స్తుతించడానికి మన ఆయుష్కాలాన్ని పొడిగించి, గత సంవత్సరం అంతా అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన కలతలు, కన్నీళ్లు, కలవరాలు, కష్టాలు, ప్రమాదాలు, గండాలు, అనేక సార్లు ఎంతో విచారము, ఎందుకు ఈ జీవితం, మనం బ్రతికి ఎవరిని ఉద్ధరించాలా అని అనేక సార్లు మనల్ని మనం కించపరుచుకుని, మనల్ని మనం తక్కువ చేసుకున్న సందర్భాల్లో దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, తనకు మళ్ళీ చదవన్నమాట 40వ కీర్తన 3వ వచనం, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. క్రొత్త గీతం నా దేవుని గురించి, ఆయన మేలులను గురించి, ఆయన ఉపకారములను గురించి, ఆయన చేసిన మేలులను గురించి, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క భద్రత, ఆయన యొక్క క్షేమం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఈ లోకంలో దావీదు ఏమంటున్నాడండి, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. ఆయనను గురించి పాడే భాగ్యము, ఆయనను గురించి వర్ణించే కృప, ఆయనను గురించి మాట్లాడే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడనమాట. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి మన మీద ఉంచి ఆయన నడిపించే దేవుడు. అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది, ఆయనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును దేవుడు మన నోట ఉంచాడు. కొత్త సంవత్సరంలో మొట్టమొదటి దినమున దేవుని యొక్క సన్నిధిలో, ఆయన తేజో మహిమ నిలిచే స్థలంలో మన పాదములు నిలిపి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఆయనను గురించి కీర్తనలు పాడుకుంటూ ఈ లోకములో ఆయనను స్తుతించి ఆరాధించే భాగ్యమును దేవుడు అనుగ్రహించాడన్నమాట. కాబట్టి తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము దేవుడు నాకు అనుగ్రహించాడు. రండి 33వ కీర్తన 1వ వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దేవుడు మనల్ని యథార్థవంతులుగా చేశాడు. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు.
అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైన. అందరూ పాపం, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. అటువంటి దుస్థితిలో ఉన్న మనల్ని దేవుడు తన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి కడిగి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన మనల్ని యథార్థవంతులుగా చేశాడు. 33వ కీర్తన 1వ వచనం మళ్ళీ చదవండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఆయన మనల్ని ఏం చేశాడంట? నీతిమంతులుగా చేశాడు. మనం నీతిమంతులము కాదు, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాల. ఎందుకంట నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కాబట్టి ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ముందేమన్నాడు దావీదు? ఆయనను బట్టి క్రొత్త, తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. కాబట్టి ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఆయనను క్రొత్త గీతముతో ఆనందముతో స్తుతించవలసిన అవసరత, అటువంటి భాగ్యము దేవుడు మనకిచ్చాడు అనమాట. కాబట్టి రాత్రి కూడా నేను చెప్పాను, ఈ లోకంలో ఏ తల్లి కడుపును పుట్టాలో దేవుడే నిర్ణయించాడు. మనకిచ్చిన జ్ఞానము, మనకిచ్చిన తెలివితేటలు, మనకిచ్చిన సామర్థ్యము, మనకిచ్చిన ఆరోగ్యము, మనకిచ్చిన కుటుంబము, మనకిచ్చిన సమస్తము దేవుడే అనుగ్రహించాడు. అందుకే దావీదు ఏమంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరో, ఆయన చేసిన మేలులు ఉపకారములు. ఇంగ్లీష్లో సియోను గీతాల్లో ఒక పాట ఉంటుంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ అని. నీ యొక్క దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ లెక్క పెట్టుకుంటా ఉండు, డైరీలో రాసుకుని వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే హృదయము ఆనందముతో నిండుతూ ఉంటుంది. క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. సంవత్సరాంతం మొదలుకొని, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుందని దేవుడు చెప్పాడు. రండి ఇంకొక మాట, 66వ కీర్తన 1వ వచనం. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. మొదటి లైన్లో ఏముంది? సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. మొదటిదేమన్నాడు? తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఎందుకు ఆ క్రొత్త గీతము అంటే ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. రెండవది, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి. దేవుని గురించి ఎప్పుడు తలంచుకున్నా సరే ఆయన మన హృదయాల్ని సంతోషంతో నింపుతాడన్నమాట. ఈ లోకంలో ఆ దేవుని గురించి తెలియక ఈ లోకంలో ఎంతోమంది రకరకాలైన తీర్థయాత్రలు, రకరకాలైన పుణ్యక్షేత్రాలు, రకరకాలైన ధర్మకార్యాలు, ఆ తర్వాత పుణ్యస్థానాలు, తర్వాత జాగరణాలు, రకరకాలైన ఉపవాసాలు, ధర్మకార్యాలు అనేకం చేస్తూ ఈ లోకంలో నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా లోకమంతా తిరుగుతా ఉన్నప్పుడు దేవుడు మనకి నిజమైన దేవుణ్ణి తెలుసుకునే భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే ఆయన గురించి తెలుసుకున్నారో వారందరూ ఆయనకి సంతోష గీతము పాడాలి. క్రొత్త సంవత్సరంలో క్రొత్త గీతమును మన నోట ఉంచాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. రెండవది, ఆయన సంతోష గీతమును మనకు అనుగ్రహించాడు. మూడవ మాట చదువుకుని ప్రభుని ఆరాధించడానికి వెళ్తాం. 98వ కీర్తన 5వ వచనం. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి.
ఇక్కడ మూడవది ఏమంటున్నాడంటే, మొదటిది ఏమన్నాడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. ఎందుకంట, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు, అందుని బట్టి క్రొత్త గీతం. రెండవ మాట, సర్వలోక నివాసులారా ఆయనను బట్టి, దేవునిని బట్టి సంతోష గీతము పాడుడి. ఆయన మన హృదయాలని సంతోషంతో నింపాడు. మరొక నూతన సంవత్సరంలో ఆయన మన పట్ల నూతనమైన కార్యాలు చేస్తాడనే నిరీక్షణతో మనం సంతోష గీతంను పాడాలంట. మూడవదిగా ఇక్కడ ఏమంటున్నాడంటే 98వ కీర్తన 5వ వచనంలో, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. కాబట్టి సంగీతము దేవుని స్తుతించడానికి అది మన హృదయాల్ని ఎంతో సిద్ధపరుస్తుంది అన్నమాట. మనం అది ప్రార్థనా కూడికైనా, వాక్య కూడికైనా, ఆరాధన అయినా, ఉపవాస ప్రార్థన అయినా మొదట దేవుణ్ణి పాటల ద్వారా కీర్తిస్తాం. కాబట్టి దేవుని సంగీతములతో దేవుని స్తుతించినప్పుడు ఆ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటుంది అనమాట. జకర్యా గ్రంథంలో దేవుడు అంటాడు, మీరు సంతోషముగా ఉండి కీర్తనలు పాడండి, నేను మీ మధ్యకు వచ్చి నివాసం చేస్తానంటాడు. ఎలాగంట, మనం సంతోషముతో దేవునికి పాటలు పాడినప్పుడు ఆయన మన మధ్యకు వచ్చి నివాసం చేసేవాడుగా ఉంటాడు. ఇశ్రాయేలీయులారా చూడండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం పేజ్ నంబర్ 778. జకర్యా 2:10. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. కాబట్టి మనం సంతోషముగా పాటలు పాడి దేవుణ్ణి కీర్తించి దేవుని నామాన్ని గణపరిచినప్పుడు, లేకపోతే ఒంటరిగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడుకుంటా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించే వారముగా ఉంటాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు తన కనుదృష్టిని మన మీద ఉంచుతానని వాగ్దానం చేశాడు. కాబట్టి మనం తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును పాడాలి. రెండవది, ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఆయనకు మనము సంతోషముతో గీతములు పాడాలి. మూడవది, స్తోత్ర గీతములు పాడాలని. ఇదే మాట 149వ కీర్తన 1వ వచనం. స్తోత్ర గీతమును గూర్చి ఎక్కడ పాడాలంటే 149వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఇశ్రాయేలు ప్రజలు దేనికి దేవుని స్తుతిస్తున్నారంటే, తమ్మును పుట్టించినందుకు. ఈ లోకములో దేవుని యొక్క సృష్టిలో, దేవుడు చేసుకున్న ఈ అద్భుతమైన సృష్టిలో జీవించడానికి దేవుడు మనల్ని చేశాడు. ఇశ్రాయేలీయులు తాము పుట్టించిన వారిని బట్టి దేవుని స్తుతిస్తారంట. అలాగున దేవుడు మనల్ని పుట్టించాడు, ఇంతవరకు పోషిస్తూ వచ్చాడు, ఇంతవరకు నడిపిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కదా, ఆయన మనల్ని రక్షించాడు. మన ఆయుష్కాలాన్ని పొడిగించి మరొక నూతన దినం ఇచ్చినందుకై, నూతన సంవత్సరం అనుగ్రహించినందుకై, ఆ నూతన సంవత్సరంలో మొదటి దినాన దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉండే భాగ్యం ఇచ్చినందుకై ప్రభుని స్తుతించి ఆరాధించి గణపరుస్తాం. రండి, మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 400. పల్లవి 4వ చరణం, 5వ చరణం, చివరి చరణం. పల్లవి 4, చివరి చరణం.
పాట సంఖ్య చిన్న పాటల పుస్తకాల్లో 400, పెద్ద పాటల పుస్తకాల్లో 483. తన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొకను తన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును దాని నాలో ఈనాడే అది మొలచును దాని నాలో చింతారా. ఇదిగో నేనొకను తన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొకను తన క్రియను అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను ఎల్లప్పుడూ సమృద్ధిగా ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఇదిగో నేనొకను తన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొకను తన క్రియను నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వలె చేసి నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వలె చేసి నన్ను చూచి మహిమాపరచి స్తుతి పాడజేసెదను. నన్ను చూచి మహిమాపరచి స్తుతి పాడజేసెదను. ఇదిగో నేనొకను తన క్రియను నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి నా వాడి కన్నా ఘన కార్యముల వాడి కన్నా ఘన కార్యములను చేయుచు. ఇదిగో నేనొకను తన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొకను తన క్రియను పరలోక భాగ్యములు నరలోకములో మనకు
కొసగున్ పరలోక భాగ్యములు నరలోకములో మన కొసగున్ కరుణా సంపన్నుడగు మన ప్రభునకు హల్లెలూయా. కరుణా సంపన్నుడగు మన ప్రభునకు హల్లెలూయా. ఇదిగో నేను నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేను నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును దాని నాలో చింపార. ఈనాడే అది మొలచును దాని నాలో చింపార. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. దయచేసి కూర్చోనండి. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్యంలో విన్న రీతిగా ప్రభుని ఆరాధించి గణపరుస్తాం. ఆరాధించండి. దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతం. రెండవది, ఆయన మనల్ని సంతోషముతో మన నోట్లను నింపాడు, కాబట్టి సంతోష గీతం. మూడవది ఆనందగానం. కాబట్టి దేవుడు చేసిన మేలులు ఉపకారాలు మన ఆయుష్కాలాన్ని పొడిగించి నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యమునిచ్చినందుకై ప్రభుని ఆరాధిస్తాం. స్తుతిస్తుంటున్నాను ప్రభువా. నా తండ్రి, గడిచిన సంవత్సరం అంతా ప్రభువా కంటికి రెప్పలా మీరు నన్ను కాపాడుతూ వచ్చారయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియ తండ్రి, నన్ను ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభువా నా తండ్రి, నూతన సంవత్సరంలో నా తండ్రి నన్ను ప్రవేశపెట్టి నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో మొదటి దినములో ప్రభువా నీ ఇంటిలో నీ ప్రజలతో నన్ను చేర్చి నాయన నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీ నామాన్ని గొప్ప చేసే కృపను గ్రహించినందుకే నీకు స్తోత్రములు. ప్రియ తండ్రి, మిమ్మల్ని ఆరాధించుట కొరకే నా గబలు తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనులు ప్రభువా నా మీద ఉంచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన. అయా నా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి అయా మీకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును క్రొత్త కీర్తన నోట నుంచినందుకే నీకు స్తోత్రాలు. అయా నా తండ్రి, సంవత్సరం అంతా నాడల నీవు చూపిన కృప, చేసిన మేలు ఉపకారాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నీతిమంతులారా యెహోవాకు ఆనందగానము చేయమని ప్రభువా నా తండ్రి నాయన నా దేవ నీ ప్రజలతో కలిసి నాయన నా తండ్రి నీ రక్తముతో విమోచించబడినటువంటి ప్రజలతో రాజులైన యాజక సమూహంలో మీ సొత్తైన ప్రజల్లోనే తండ్రి చేరి అయా నేను స్తుతించి ఆరాధించి నీ నామాన్ని గొప్ప చేసే కృపను మీరు నాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు. ఇంతవరకు నా జీవితంలో వచ్చిన ప్రతి పరీక్ష, పరిశోధనలు, వ్యాధులు, బాధలు, దుఃఖము, వేదన, నిట్టూర్పులు అయా నా తండ్రి నాయన ప్రతి పరిస్థితిలో నాతో ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు. నాకు చాలిన దేవా నీకు స్తోత్రాలు. అయా నా తండ్రి నాయన నా ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ భూమి మీద జీవముతో ఉంచి మరొక నూతన సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టిన నీ ప్రేమను బట్టి నీకు కోటాను కోట్ల
స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ అయ్యా నా తండ్రి నాయన అంతేకాదు నా తండ్రి వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే నా తండ్రివిగా మీరు నాకున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా ఎంత గొప్ప దేవుడవయ్యా. గత సంవత్సరం అనేక మార్లు నాయన నా తండ్రి నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి నా తండ్రి సంఘాన్ని బట్టి నాయన వచ్చిన శ్రమల్లో బాధల్లో అనేక మార్లు కృంగిపోయి అనేక మార్లు నా తండ్రి ఎంతో దుఃఖము వేదనలో ఉన్నప్పుడు నాయన భయపడకుము నేను నీకు తోడుగా ఉన్నానని అభయమిస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ప్రతి పరిస్థితిలో మనుషులకు కూడా ఆశ్చర్యమే తండ్రి. ఏంటి ఈ కుటుంబానికి ఇన్ని పరీక్షలు ఇన్ని బాధలు ఇన్ని వేదనలని ప్రభు అనేకులు చెప్పుకున్నా నా తండ్రి నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను నిబ్బరములు ధైర్యముగా ఉండమని నాయన నా తండ్రి నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఎక్కడ విడిచిపెట్టలేదు తండ్రి, ఎక్కడ మరిచిపోలేదు ప్రభువా. నా పక్షంగా నా కుటుంబపక్షంగా సంఘపక్షంగా చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి నా హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ నా తండ్రి నీవు చేసిన మేళ్ళకై నీకేమి చెల్లించలేక నా తండ్రి నాయన రక్షణ పాత్రను చేతపట్టుకొని నా కొద్ది స్తుతి నా ఆరాధన నా కొరకు తిరిగి రానైనా నా ప్రియ ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన శ్రేష్టమైన నామములో మీకే అర్పించి ఆరాధిస్తూ నాన్న నా తండ్రి ఆమేన్. సమయంలో నిస్సరక్తం ఇచ్చుకున్న సంఘంలో అయ్యా నిన్ను ఆరాధించే కనపరిచే సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా అని దాడు చెప్పి లేఖనాల ప్రకారంగా తండ్రి గడిచిన దినమంతా కూడా నాయన సంవత్సరాది దినమంతా కూడా నాయన పోయిన సంవత్సరం అంతా కాపాడి నాయన కొత్త సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు కనుకయ్యా దేవా నీకు వందనాలయ్యా. సంవత్సరం వరకు తండ్రి నాయన దయా కిరీటంగా నాకు నాయన కొత్త సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా నాయన తండ్రి. ఇదిగా ఈ సమయం చూడలేక ఎంతోమంది లోకాన్ని ముగించిన వారుగా ఉన్నారయ్యా. ఇప్పుడు వరకు నాయన ఈ మోరియాలో కూర్చొని నాయన నిన్ను స్తుతించి ఆరాధించే గణపరిచే సమయాన్ని నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన తండ్రి. ఇదిగో నా దేవా నాయన ఇచ్చిన వాగ్దానాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయా దేవా నాయన. నాకు వచ్చే ప్రతి ఒక్క శ్రమల్లో నాకు సాలిన దేవుడిగా ఉండి కాపాడుతూ ఆదరిస్తూ పోషిస్తూ అయ్యా ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు ఎన్నో వేదనలు అయినా కానీ నాకు నువ్వు తోడుగా ఉండవు నాయన. నీ రెక్కల చాటును దాస్తూ అయ్యా ఈ కొత్త సంవత్సరంలో నాకు నువ్వు ఉన్నావని నాకు తోడుగా ఉన్నావని ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన దేవుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు కోటకొలి స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. నా పచ్చాన నా కుటుంబ పచ్చాన నువ్వు ఎన్నో మేలులు చేస్తా వచ్చిన నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నా. బిడ్డలు పచ్చాన అయ్యా నాకైతే రక్షణ బిడ్డలకు రక్షణ లేదు నాయన. మా కుటుంబాలు కూడా రక్షణ దయచేయి నాయన యేసయ్యా. అందరూ నాయన ఒక తండ్రి బిడ్డలుగా అయ్యా నీ రెక్కల చాటు మేముంటే ఎంత ధన్యతయ్యా. పరలోక రాజ్యంలో మాకు నీ వారసులుగా మేము ఉండటానికి నాయన నువ్వు చేస్తూ మేలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. అంతేగాక ప్రభు నాయన నాకు ఇచ్చిన వాగ్దానాలు బట్టి ప్రార్థిస్తున్నా అయ్యా ఆరాధిస్తున్నా తండ్రి. వాగ్దానాలు నెరవేర్చే దేవుడు కనుకయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుకయ్యా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. బిడ్డల విషయంలో నా విషయంలో వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాయ్యా. అంతేగాక ప్రభు రక్షకుడా నాయన దయగలిగిన నాయన ఇదిగో ఈ మోరియాను బట్టి నీ దాసురాలను బట్టి నాయన ఎంతగానో నాయన పరిచర్య అంతట్లో తోడుగా ఉండవు సాలిన దేవుడుగా ఉండవు అయ్యా. రాత్రి అంతా కాచి కాపాడావు. మళ్ళీ ఈ ధన్యత ఈ ఉదయకాలం కూడా నీ మందిరంలో నాయన నివసించే ధన్యత మాకు ఇచ్చిన దాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన రక్షక. ఇది ఎంతో మందికి లేదయ్యా ఈ రక్షణ నాయన. దయగలిగిన నాయన నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నా పచ్చాన నా కుటుంబ పచ్చాన నువ్వు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారాలకై తండ్రి నీ శరీర రక్తాల్లో కూడా నాకు ఇచ్చిన పాలు పంపులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయా. నువ్వు చేసిన మేలులు ఉపకారాలకై తండ్రి నీకు నేనేమగలను. నువ్వు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని నా కొద్ది స్తుతి ఆరాధన ఇరిగి నలిగిన హృదయంతో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన నా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో దయగల తండ్రి అయా మధ్యాహ్నం కాలం సమయంలో నాయన
మీ పాదాల దగ్గర సాగిలి పడే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు నాయన, మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, రాత్రి అంతా కూడా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చావు నాయన, మీకు వందనాలు ప్రభా. ఈరోజు నాయన కొత్త నూతన సంవత్సరం ప్రభా, మొదటి రోజున ప్రభా దయగల తండ్రి ఆరాధన ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన సంవత్సరం అంతా కూడా నా తండ్రి నాయన ఎన్నో ఇబ్బందులైనా, కష్టాలైనా, శ్రమలైనా, బాధలైనా నాకు తండ్రి సాలిన దేవుడుగా ఉండి నాకు నాయన ఆదరణకర్తగా, ఆత్మీయ భర్తగా ఉండి నాయన నన్ను పోషిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి మీకు వందనాలు, కాపాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు నాయన కొత్త నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టి నాయన 2026 సంవత్సరంలోకి ప్రవేశపెట్టి దయగల తండ్రి నిన్ను ఆరాధించే గొప్ప ధన్యత ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేస్తూ వచ్చావు నాయన, మీకు స్తోత్రాలు. నువ్వు చేసిన మేళ్ళు ఉపకారాలకు నాయన మీకు నేను ఏమిచ్చి కనపరుచుకునేది ప్రభా. మీరు ఉచితంగా ఇచ్చిన, నేను ఏమిచ్చినా మీకు రుణస్తురాలనే. మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని నా స్తుతి, నా ఆరాధన నా కొరకు తిరిగి రానయ్యున్నందుకు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. దయచేసి గమనించండి, మౌనంగా ప్రభుని ఆరాధిస్తాం. అందరము కొంత సమయం ప్రభుని ఆరాధిస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. నేను నా ఆయుష్కాలను పొడిగించి మరొక నూతన సంవత్సరంలో మొదటి దినాన మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. దావీదు భక్తుని యొక్క అనుభవంలో నుండి తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచిననే మాట ద్వారా నాతో కూడా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ ప్రేమ కలిగిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. క్రొత్త గీతమును, అలాగే నా సంతోష గీతమును, స్తోత్ర గీతమును నా నోట ఉంచిన దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, నన్ను నీతిమంతునిగా చేసినందుకై మీకు వందనాలు. ప్రభా, నాకు అనుగ్రహించిన కృపలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, పాత సంవత్సరం అంతట్లో కాపాడారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దేవుడైన యెహోవా కనులు ఆ దేశం మీద ఉండుననే మాట ద్వారా మాతో కూడా మాట్లాడుతూ వచ్చిన ప్రేమ కలిగిన మాటలను బట్టి స్తోత్రం. నీ రక్తము ద్వారా విమోచించి ప్రభా నీతిమంతులుగా చేశారు. మీ సన్నిధిలో నీ ప్రజల సహవాసంలో మిమ్మల్ని స్తోత్ర గీతములు పాడే భాగ్యం ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తాం. మీరు అనుగ్రహించిన కృపలు, మీరు అనుగ్రహించిన నూతన సంవత్సరాన్ని బట్టి హృదయమార వందనాలు చెల్లిస్తాం. ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయండి. ఈ నూతన సంవత్సరం అంతట్లో మీరే నా చేయి పట్టుకుని నడిపించండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.
నేను అనుకున్నాను 1:15 కల్లా ముగిద్దాం అనుకున్నాను. ఇప్పుడు 1:15 అయింది. సరే, ఒక 15 నిమిషాల్లో ఒక 4-5 మాటలు దేవుని యొక్క వాక్యంలో చదువుకుని మనము ఇంకా ఎవరైతే వాగ్దానాలు తీసుకోలేదో వాళ్ళు వాగ్దానాలు తీసుకున్న తర్వాత సెలవు తీసుకుంటాం. రండి, దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. ఈ నూతన సంవత్సరంలో మొదటి దినమున కొరకైన వాగ్దానం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి పేజ్ నంబర్ 603. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి మళ్ళొకసారి చదువుతాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు తెలియచేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. ఈ నూతన సంవత్సరం కొరకై ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఆయన క్రొత్త సంగతులు తెలియచేస్తాడంట. అవి జరగక ముందే తెలియచేస్తాడంట. నీ జీవితంలో దేవుని యొక్క కార్యములను, నూతనమైన కార్యములను ఆయన చేసేవాడనమాట. ఒక పేజీ పక్కకి తిప్పితే 43వ అధ్యాయం 19వ వచనంలో చదవండి ఎవరైనా. యెషయా 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. కాబట్టి దేవుడు ఎడారిలో నదులు ప్రవహింపజేసే దేవుడు అనమాట. ఇదే 44వ అధ్యాయం, ఇదే పేజీలో 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కృమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. కాబట్టి దేవుడు తన ప్రజలతో ఏం చెప్తున్నాడంటే, నేను క్రొత్త సంగతులు తెలియచేస్తాను, అవి కలగక ముందే తెలియచేస్తాను. నా మాట నేను వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే దేవుడని. ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తాను. ఏంటి ఆ నూతన క్రియ అంటే, అరణ్యములో నదులను ప్రవహింపజేస్తాను. అరణ్యము అంటే అది విత్తనము వేయదగని భూమి, తాపకరమైన సర్పములు తిరిగే అరణ్యము, ఎడారి. అటువంటి ఎడారిలో, అటువంటి అరణ్యములో ఆయన ఏం చేస్తాడంట, నదులను ప్రవహింపజేస్తాడంట. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లను తెచ్చాడు. ఎక్కడి నుంచి? రండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 21వ వచనం. 48:21. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచనం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లను ఉబక చేసెను. ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయంట? రాతి కొండలో నుండి నీళ్లు ఉబక చేశాను. తర్వాత మాట, ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరారు. ఎంత ప్రవాహం అది చూడండి. దేవుని యొక్క వాక్యంలో 78వ కీర్తన 15వ వచనం. అక్కడ కీర్తనాకారుడు చెప్తాడు, అది సముద్రమంతా సమృద్ధిగా నీళ్లు ప్రవహించినాయి అంటాడు. 78వ కీర్తన 15వ వచనం. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను. ఎక్కడంట? అరణ్యములో. ఎక్కడి నుంచి? బండలో నుండి. తర్వాత ఎంత? సముద్రమంతా సమృద్ధిగా. సముద్రం అంటే చెప్పండి, మన కనుచూపు ఎంత దూరం చూడగలుగుతుందో అంత దూరం నీళ్లు కనిపిస్తాయి. దాన్నే భక్తులు ఏమన్నారంటే, సముద్రమంత సమృద్ధిగా ఆయన నీళ్లను అనుగ్రహించాడంట.
కాబట్టి ఈ లోకంలో నేను నీకు నీ జీవితంలో నూతన క్రియను చేస్తాను, అది జరగకముందే నేను నీకు తెలియచేస్తాను, నా క్రియలను నీవు ఆలోచిస్తూ ఉండు అని చెప్తున్నాను. రాత్రి యెహోషువకి నీ మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడంటే దేవుడు ఏం చెప్పాడంటే 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దీనిలో వ్రాయబడిన సంగతుల ప్రకారం దానిని దివారాత్రమును ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుని యొక్క వాక్యము చదువుకుంటా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆ నూతన క్రియలను ఆయన మనకు తెలియజేసేవాడుగా ఉంటాడనమాట. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. ఐగుప్తు నుండి బయటకు వస్తే ఒక పక్కనేమో అరణ్యం ఉంది, ఒక పక్కనేమో ఎర్ర సముద్రం ఉంది. వెనకాల ఫరో సైన్యం ఏమనుకున్నారంటే ఇంక వీళ్ళు వెళ్ళటానికి దారి లేదు కాబట్టి మనకి చిక్కిపోయారా అనుకున్నాడు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక మార్గం కలగజేస్తాడు. ఎక్కడ మార్గము చెప్పండి, చదవండి అన్నమాట. 77వ కీర్తన 19వ వచనం, ఇదే పేజీలో. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. కాబట్టి ఆయన చేసే నూతన కార్యములు, ఆయన చేసే నూతన క్రియలు, ఆయన యొక్క మార్గములు, ఆయన అరణ్యములో రాతి కొండలో నుంచి సముద్రమంతా సమృద్ధిగా జలమును అనుగ్రహించిన దేవుడు. కాబట్టి మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదనమాట. అంటే మనం ఏం చేయాలంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మనందరికీ తెలిసిన మాట. చెప్పండి, మత్తయి 6:33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులతో ఒకసారి చెప్పాడు, ఇంతవరకు మీరు నన్నేమి అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు ఇయ్యబడును అని చెప్పాడు. ఎంతో కాలం ప్రభువును వెంబడించారు, ఎంతో కాలం వారు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఇంతవరకు నన్నేమీ అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు ఇయ్యబడును. కాబట్టి ఈ లోకంలో మనము దేవుని అడగకుండానే సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దేవుని రాజ్యమును, ఆయన నీతిని నువ్వు మొదట వెతికితే మిగతావన్నీ ఆయనే నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన అరణ్యంలో నదులు ప్రారజేస్తాడు, రాతి కొండలో నుంచి సముద్రమంతా నీరును సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఆయన సముద్రములో మార్గములను కలగజేసే దేవుడు. రెండో మాట, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనం. యెషయా 48:6. పేజ్ నంబర్ 609. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనం. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియచేయుచున్నాను. ఈ లోకంలో దేవుని యొక్క కార్యములు ఎలా ఉంటాయంటే, అవి తెలియని కార్యములంట, అవి మరుగైన కార్యములంట, అవి క్రొత్త సంగతులంట. కాబట్టి దేవుడు తన ప్రజల జీవితాల్లో క్రొత్త సంగతులు కలగచేయాలని, అవి ఇంతవరకు తెలియబడనివి. అందుకే దేవుని యొక్క వాక్యంలో పౌలు ఏం రాస్తాడంటే, దేవుని ప్రేమించు వారికి ఆయన ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఈ లోకంలో దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతుకుతూ ఈ లోకంలో మనం కొనసాగుతూ ఉంటే, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయమునకు గోచరము కానివి ఆయన మన జీవితాల్లో జరిగించే దేవుడు అన్నమాట. మూడవ సంగతి రండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. మొదట ఏం చెప్పాడు దేవుడు? యెషయా గ్రంథం 42:9లో క్రొత్త సంగతులు తెలియచేస్తాను, అవి జరగక ముందే మీకు తెలియచేస్తాను అని చెప్పాడు. రెండో మాట, ఆయన అరణ్యంలో త్రోవను కలగజేస్తాడంట.
ఆయన రాతి కొండలో నుంచి సముద్రమంత విస్తారముగా ఆయన జలమును అనుగ్రహించేవాడు అనమాట. ఇక్కడ మూడవదిగా ఏమంటున్నాడంటే తెలియని క్రొత్త సంగతులు, అవి జరగక ముందే చెప్తున్నాను అంటాడన్న. ఇంకా ఏమంటున్నాడంటే అవి చదవండి. యెషయా 65:17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. కాబట్టి లోకంలో దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు, దేవుని మీద నిరీక్షణ పెట్టుకొని, ప్రభువా నా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు, తెలియని కొత్త సంగతులు, దాన్ని ముందే తెలియజేస్తానని సెలవిచ్చారు. అటువంటి కార్యములను నేను తెలుసుకొని నీ సన్నిధిలో సంతోషించినట్లు నా హృదయంలో నూతనమైన సంతోషమును మీరు కలగచేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే యెషయా 65:17లో, నిదిగో నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. ఇదే పక్క పేజీలో 66:22 యెషయా 66:22, నేను సృజించబో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతి నీ నామము నిలిచి ఉండును, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు తన ప్రజలను మర్చిపోయేవాడు కాదు. మనం అనుకుంటాము దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని. కీర్తనకారుడు ఏమంటాడంటే యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు అంటాడు. సియోను కుమార్ ఏమంటాడంటే దేవుడు నన్ను మర్చిపోయాడు అని సియోను కుమార్ అంటదంట. కీర్తనకారుడు ఏమంటాడంటే యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. కాబట్టి దేవుని యొక్క ప్రజలను ఆయన ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. మనమే మర్చిపోతా ఉంటాం. లెక్కలేనన్ని దినాలు నా ప్రజలు నన్ను మర్చిపోయారు అంటాడు. దేవుని యొక్క మందిరాన్ని మర్చిపోతాం, వాక్యాన్ని మర్చిపోతాం, ప్రార్థనను మర్చిపోతాం, దేవుని యొక్క ప్రజల సహవాసాన్ని మర్చిపోతాం. అయితే దేవుడు మనల్ని మర్చిపోడంట. చివరి మాట 2 కొరింథీ పత్రిక 5:17. 2 కొరింథీ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గ్రతించెను, ఇదిగో క్రొత్తవాయ్. కాబట్టి నూతన సృష్టిగా చేసేది ఎవరంటే దేవుడే. మనం ఏదో నూతన సృష్టిగా అవ్వాలని మనం ఏం ప్రయాసపడక్కర్లేదు. మనం క్రీస్తునందుంటే దేవుడే మనల్ని అన్ని నూతన పరుస్తూ ఉంటాడనమాట. అందుకే దేవుడు చెప్పాడు మత్తయి 6:33లో, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. ఆయన క్రొత్త సంగతులు తెలియజేసేవాడు, కలగక ముందే తెలియజేసేవాడు, నూతన క్రియను చేసేవాడు. ఏంటంటే ఆ నూతన క్రియ? ఎడారిలో నదులు, అరణ్యములో త్రోవలు కలగజేసి, రాతి కొండ నుంచి సముద్రమంత సమృద్ధిగా నీరు కలగజేస్తాడు. సముద్రములో ఆయన మార్గములు ఉన్నాయి. రెండవదిగా ఆయన యెషయా గ్రంథం 48:6 ఏం చదువుకున్నాం? తెలియని మరుగైన క్రొత్త సంగతులను ఆయన తెలియజేస్తాడు. కలగక ముందే తెలియజేస్తాడు ముందు. రెండవది మరుగైన సంగతులు తెలియజేస్తాడు. మూడవది ఈ లోకములో ఆయన మన పట్ల నూతన క్రియలు చేసే దేవుడు అన్నమాట. క్రీస్తునందున్న వారందరినీ నూతన సృష్టిగా చేసి ఈ లోకములో ఆయన క్రొత్త సంగతులు కలగక ముందే చేసేవాడు. ఆయన ఏమంటాడంటే చివరిగా ప్రకటన 21:5, ప్రకటన గ్రంథం 21:5. అప్పుడు సింహాసనాసీనుడైనవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను. ఎన్నిటిని నూతనంగా చేస్తాడంట? సమస్తమును నూతనమైనవిగా చేస్తాడు. ఆయన క్రొత్త సంగతులు తెలియజేస్తాడు, జరగక ముందే తెలియజేస్తాడు, నూతన క్రియలు చేస్తాడు. అరణ్యములో, ఎండిన భూమిలో, ఎడారిలో ఆయన నదులను కలగజేస్తాడు.
రాతి కొండ నుండి సముద్రం అంత సమృద్ధిగా నీటిని అనుగ్రహిస్తాడు. సముద్రంలో ఆయన మార్గములు కలగజేస్తాడు. ఈ లోకంలో సముద్రం అంటే ఇంకెవ్వరూ దాటలేరు. ఫరో సైన్యం ఏమనుకున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలు మనకు దొరికిపోయారు, ఇటు పక్కన అరణ్యం ఉంది, ఇటు పక్కన సముద్రం ఉంది, అరణ్యం వారిని మూసేసింది అనుకున్నారు. అయితే ఆయన ఆశ్చర్యముగా సముద్రంలో మార్గము కలగజేసి సముద్రము ఇశ్రాయేల్ ప్రజలను అందరికీ చేర్చింది. ఆ ఫరో సైన్యాన్ని ఏం చేసింది? సముద్రము మృంగివేసింది. కాబట్టి ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలను ఆయన సముద్ర మార్గములో నడిపిస్తాడంట. తర్వాత తెలియని యెషయా 48:6లో తెలియని కొత్త సంగతులు. తర్వాత యెషయా 65:17లో పాతవి అన్ని మర్చిపోయేటట్లు ఉంటాయంట. దేవుడు చేసే నూతనమైన కార్యాలు ఎలా ఉంటాయంటే పాతవన్నీ మర్చిపోయేటట్లు చేస్తాడు. పాతవి ఇక ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకునే పరిస్థితి రాకుండా నూతనమైన కార్యాలని చేసే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మన జీవితాల్లో చూసి పాత వాటన్నిటినీ మర్చిపోయి దేవుడు చెప్పినట్లుగా ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని ఆయన సమస్తమును నూతనపరిచే ఆ దేవుని సన్నిధిలో మనము నూతనమైన మార్గాల్లో దేవుని యొక్క చేయి పట్టుకుని నడవాలనేది ప్రభు యొక్క ఆశ. అలాగే జీవించడానికి ప్రభువే మనందరికీ సహాయం దయచేయండి. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. ఆ పాట పాడుకునే సమయంలో రాత్రి ఎవరైతే వాగ్దానం తీసుకోలేదో వారికి ప్రభు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, అవి తీసుకుంటారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. చిన్న పాటల పుస్తకాల్లో (214), పెద్ద పాటల పుస్తకాల్లో 257. మేము భయపడము, ఇక మేము భయపడము. చిన్న పాటల పుస్తకాల్లో 214. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 214, పెద్ద పాటల పుస్తకాలు ఉంటే 257. మేము భయపడము, ఇక మేము భయపడము. చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యముగా రక్షించే, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యముగా రక్షించే. దివారాత్రులు దేవుడే కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. మేము భయపడము, ఇక మేము భయపడము. అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చే మాతోనుండా, అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చే మాతోనుండా. ఏ గడియైనను విడువాక కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. మేము భయపడము, ఇక మేము
జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచా, జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచా, దేవుడు సంకీన ఈవులనెంచుచు మేము భయపడము, ఇక మేము భయపడము. ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్, ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్, మహిమా పరచి మ్రోకేదమిలలో మేము భయపడము, ఇక మేము భయపడము, మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము, మేము భయపడము, ఇక మేము భయపడము. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ 2026 సంవత్సరం మొదటి దినాన మీ సన్నిధిలో ప్రభా చేరవచ్చే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు. 2025 సంవత్సరం అంతా కాపాడారు. కోడి తన పిల్లలను తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా భద్రపరిచారు, గద్ద రెక్కల మీద మోసినట్లుగా మోసారు, మీకు స్తోత్రములు. మార్గం అంతట్లో తండ్రి తన కుమారుణ్ణి ఎత్తుకుని మోసినట్లుగా మోసారు, అందుని బట్టి స్తోత్రాలు. గర్భమున పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని మోయివాడని నేనే అని వాగ్దానం చేశారు, అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ నూతన సంవత్సరం మొదటి దినాన క్రొత్త సంగతులు తెలియజేస్తాను, అవి కలగక ముందే నేను వాటిని మీకు తెలియచేస్తానని ప్రభా మీరు నూతన కార్యములను చేసే దేవుడు. ప్రభా చెట్లు లేని మెట్టలందు నదులు పారు చేసే దేవుడు తండ్రి, స్తోత్రములు. రాతి కొండలో నుండి నీళ్లు ప్రవహింపజేసిన దేవుడు, వందనాలు. అరణ్యంలో త్రోవలు, ఎడారిలో నదులు, సముద్రమంత విస్తారమైన నీటిని రాతి కొండలో నుంచి రప్పించిన దేవుడు, వందనాలు తండ్రి. తెలియని క్రొత్త మరుగైన సంగతులను తెలియజేసేవాడవు. పాత విషయాలన్నింటినీ మర్చిపోయేటట్లు నేను చేస్తానని చెప్పిన దేవుడు, వందనాలు. అలాగన మీ కార్యముల కోసం కనిపెడుతూ ప్రభా ఈ లోకములో, ప్రభా ఈ నూతన సంవత్సరంలో మీ మీద నిరీక్షణతో మీ కార్యముల కొరకు ఎదురు చూస్తూ మీ సన్నిధిలో మోకరించిన ప్రతి కుటుంబము ప్రభా మీరు చేయబోయే కార్యముల కొరకు నిరీక్షణతో మీ వైపు చూడటానికి మీరే కృప చూపుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని సెలవిచ్చింది దేవుడు. అవును ప్రభా, మేము మా సొంత కార్యములనే చూసుకుంటున్నాం, కానీ మీ రాజ్యమును మీ నీతిని వెదకలేని వారంగా ఉన్నాము. యెహోషువకు మీరు సెలవిచ్చారు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రము నీవు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావని సెలవిచ్చినట్లుగా నీ మార్గములు ప్రభువా మీ వాక్యములను ధ్యానించుకుంటూ మీ సన్నిధిలో మీ రాజ్యమును మీ నీతిని వెతుకుతూ ముందు కొనసాగడానికి మీరే కృప చూపండి. నూతనమైన కార్యములను చేసే దేవుడవు స్తోత్రాలు. అలాగే మా ప్రియ సోదరి సుబ్బులు తన కుమారుడు సీను మీ సన్నిధికి మీరు తీసుకొచ్చినందుకే మీకు స్తోత్రములు. సీనుకి ఆరోగ్యం బాగలేదు, ఎంతో బలహీనంగా ఉన్నాడు. బిడ్డను కనికరించి
మంచి ఆరోగ్యము, నూతన బలము, శక్తి మీరే అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. శుభులను కూడా కనికరించండి, పెద్ద వయసులో మంచి ఆరోగ్యం దయచేయండి. నూతనంగా ప్రభువా మీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డని మేలు కొరకై జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత మీరేమి మహిమలో తెచ్చి, నూతనంగా వ్యాపారాలు చేస్తున్న వారికి ప్రభు వారికి కావాల్సిన ప్రతి వస్తువును మీరే సమకూరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి ప్రభు హృదయవాంఛలను తీర్చే దేవుడవు, కోరికలను సిద్ధింపజేసే దేవుడవు, ఆలోచనలను సఫలపరిచే దేవుడు. వారి యొక్క కోరికలను సిద్ధింపజేసి వారికి మీ చిత్తానుసారమైన మంచి విశ్వాస కుటుంబాల్లో నుంచి మంచి వివాహ సంబంధాలు మీరే అనుగ్రహించి వారి సంతోషాన్ని మీరే సంపూర్ణం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మోరియా, అంత్యోకియా, బెరయ మందిరాల్లో పరిచర్యలు ఎంతవరకు సహాయపడుతూ వచ్చిన దేవుడు స్తోత్రాలు. ప్రభువా హెబ్రోన్ అనుబంధ సమాజాల్లో పరిచర్య చేస్తున్న సేవకుల కుటుంబాలను కనికరించి రాజుల అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీతి న్యాయములతో పరిపాలన చేసే వారిని స్థిరపరచండి. బలహీనులుగా, రోగులుగా ఉన్న వారిని కనికరించండి తండ్రి. అందుని అన్ని విధాలు మీరు ఆదరించి నడిపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సరంలో మీరు మాకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాలను బట్టి స్తోత్రములు. మీ వాగ్దానములను చేతబట్టి ముందు కొనసాగడానికి మీరే కృప అనుగ్రహించమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మాట ఇంకా ఎవరికైనా కావాలంటే అరటిపళ్ళు ఉన్నాయి, తీసుకోండి. అక్కడ అజరియా వాళ్ళకండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.